జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించింది. పోలింగ్ అనంతరం వివాదం కూడా అయింది. అయితే ప్రధాన పార్టీలు విస్తృతంగా డబ్బు పంపిణీ చేశాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అనుసరించిన తీరు కొత్త వివాదానికి దారితీసింది. నగదు తీసుకుని ఓటు వేయని ఓటర్లను తిరిగి డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారట. డబ్బులు తీసుకుని చాలామంది ఓటు వేయలేదని గుర్తించిన పార్టీల బూత్ స్థాయి కమిటీ సభ్యులు ఇప్పుడు వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డారట. కొన్ని ప్రాంతాల్లో అయితే బస్తీ ముఖ్యులే జోక్యం చేసుకుని ఆ డబ్బులు మీరైనా వసూలు చేసి బస్తీ అవసరాలకు వాడుకోండి అని పార్టీ నేతలు సూచిస్తున్నట్లుగా సమాచారం. పోలింగ్ ముగిశాక ఇప్పుడు ఈ వింత రాజకీయం హాట్ టాపిక్గా మారుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాన పార్టీలు గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయనే ప్రచారం సాగింది. ముఖ్యంగా తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు పెద్ద ఎత్తున డబ్బు కూడా పంపిణీ చేశారట. అయితే ఎప్పట్లాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాలేదు. దీంతో పోలింగ్ శాతం తక్కువే నమోదైంది. పోలింగ్ ముగిసిన తర్వాత తలెత్తిన పరిణామాలు డబ్బు తీసుకుని ఓటు వేయని ఓటర్లను ఇప్పుడు కలవరబెడుతున్నాయి. అనేక పార్టీల బూత్ కమిటీలు నగదు పంపిణీ జాబితాలను తయారు చేసి తర్వాత వాటిని పోలింగ్ ఏజెంట్లు నిర్వహించే ఓటర్ల జాబితాలతో పోల్చాయని తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీల కార్యకర్తలు డబ్బు తీసుకున్నా ఓటు వేయని వారిని గుర్తించడం ప్రారంభించారట. అనేక కాలనీలు, మురికివాడల్లో స్థానిక నాయకులు డబ్బును తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో అధిక ఓటింగ్ నమోదైన ప్రాంతాల్లో పార్టీలు డబ్బు పంపిణీ చేశాయి. అనేక బూతుల్లో సగానికి పైగా ఓటర్లు నగదు అందుకున్నట్లు తెలిసింది. కొన్ని బూత్ కమిటీలు మొదట తమ సొంత పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చెల్లించాయి. ఆ తరువాత బంధువులు, స్నేహితులు, తెలిసిన గృహాలకి పంపించారు. అపార్ట్మెంట్లు, మురికివాడల్లో సీనియర్ స్థానిక నివాసితులు పంపిణీ చేశారు. అయితే కింది స్థాయి నేతలు డబ్బును పంచకుండా దాచుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రెహమత్ నగర్, యూసఫ్గూడ లాంటి డివిజన్లలోని బూత్ కమిటీ బృందాలు క్రాస్ వెరిఫై చేయడం ప్రారంభించాయనే గుసగుసలు వినబడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాలనీలు, మురికివాడలు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందట. ముఖ్యంగా పేద ఓటర్లు, రోజువారీ కూలీలు, బస్తీలో నివసించే వాళ్లు అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్ రోజున దాదాపు 48.8% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇది గత 3 ఎన్నికల కంటే ఎక్కువైనా పార్టీలు ఆశించిన దానికంటే తక్కువగానే ఉంది. ప్రచారం, డబ్బు పంపిణీని దృష్టిలో ఉంచుకుంటే ఈ తక్కువ పోలింగ్ శాతం పార్టీల అంచనాలను తల్లకిందులు చేస్తోంది. ఇక డబ్బు తీసుకున్న వాళ్లలో చాలామంది పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి అయినా చూడలేదు. చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేదని పోలింగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. బూతుల్లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు, స్థానిక పార్టీ కార్యకర్తలు తమకు కేటాయించిన బూత్ పరిధిలో ఓటు వేసిన వారి జాబితాను సేకరించారు. ఈ జాబితాను డబ్బు తీసుకున్న వారి ఓటర్ల జాబితాతో పోల్చి చూస్తున్నారట. దీంతో డబ్బు తీసుకుని కూడా ఓటు వేయడానికి రాని వారిని గుర్తిస్తున్నారట. పార్టీల నేతలు ఇప్పుడు సెపరేట్ టీంలను ఏర్పాటు చేసి ఆ ఓటర్ల ఇంటికి వెళ్లి తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఓటు వేయినప్పుడు డబ్బు దేనికంటూ ఓటు వేయడానికే రాలేదంటే తమ పట్ల విశ్వాసం లేదనే అర్థమని వెంటనే డబ్బు తిరిగి ఇవ్వండని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామం ఓటర్లను షాక్కు గురిచేస్తోంది. డబ్బు తీసుకున్నామని ఒప్పుకోవాలా లేక అసలు తీసుకోలేదని వాదించాలా అని వారు అయోమయానికి లోనవుతున్నారట. కొంతమంది ఓటర్లైతే తమ రోజు ఊళ్ళో లేమని లేదా అనారోగ్యంతో ఉన్నామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారట. మరికొందరు నిస్సహాయంగా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నారట. పార్టీల నేతలు మాత్రం ఈ డబ్బును తిరిగి వసూలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారట. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోతే కాలనీలో అభివృద్ధి పనులకు సహకరించబోమని అల్టిమేటం జారీ చేస్తున్నారట. ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంటూ పరోక్షంగా బెదిరిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్లో జరుగుతోన్న ఈ వసూలు వ్యవహారం కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, మన ఎన్నికల వ్యవస్థ, రాజకీయ నీతిపై ఉండేటువంటి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అనేదానికి ఈ ఉదంతం నిదర్శనం. డబ్బు తీసుకున్నా ఓటు వేయకపోవడం అనేది ఓటర్ వ్యక్తిగత నిర్ణయాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పార్టీల బేరసారాలను ప్రశ్నించడానికి దారితీస్తుంది. వసూలు చేసిన డబ్బును అభివృద్ధి పనులకు వినియోగిస్తామనడం కొత్త ఎత్తుగడ. ఇది పరోక్షంగా ఓటు వేయకపోతే అభివృద్ధిని నిలిపివేస్తామనే రాజకీయ బెదిరింపుకు దారితీస్తుంది. ఈ ఘటన ఎన్నికల సంఘం జోక్యాన్ని, ఎన్నికల సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. డబ్బు పంపిణీని అరికట్టేందుకు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు మరింత కఠినమైన చట్టాలు, నిఘా అవసరం. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.